రోమా 1:32. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించున్నారు. ఎంత భయంకరమైన పాపం ఇది. ఇవన్నీ కూడా లెక్క పెడితే అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభము చేత, ఈర్ష్య చేత, మత్సరం చేత, మళ్ళీ నరహత్య, కలహము, కపటము, వైరము, తర్వాత కొండెగాండ్రు, ఇప్పుడు 10 అపవాదకులు, దేవద్వేషకులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు. 15 చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు. 21 నిర్దయులు. ఇంత భయంకరమైనటువంటి పాపముల చేత మనిషి అపవిత్రతకు దారితీస్తూ ఉన్నాడు. ఇవి ఒక్కొక్కటి ధ్యానిస్తూ ఉంటే ఒక రోజంతా సరిపోతుంది. ఇట్టి కార్యాలు చేయడమే కాకుండా వీటిని అభ్యసించువారు మరణమునకు తగినవారు అని దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు. ఇదంతా భయంకరం చూడండి. దే నో దట్ దే ఆర్ గోయింగ్ టు షూర్లీ డై అండ్ దే ఆర్ accepting. They are very, very happy with the people who are following with this, indwelling these activities. So should be very aware of this minor sins, and we should be come out of this very dangerous things. దేవునికి మనసులో చోటు ఇవ్వకపోతే జరిగే సంగతులు ఏమవుతాయంటే వాడి హృదయం అంతా దుర్నీతి ఉంటుంది, దుష్టత్వం ఉంటుంది, లోభం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, మత్సరం ఉంటుంది, నరహత్య ఉంటుంది, కలహం ఉంటుంది, కపటం ఉంటుంది, వైరం ఉంటుంది. వాళ్ళు ఏమైపోతారు? కొండెగాండ్రు, అపవాదకులు, దేవద్వేషకులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు. ఇవన్నీ చేస్తూ లాస్ట్కు తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు అయిపోతారు. ఇంకా ఏమైపోతారు? మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులు అయిపోతారు. సో కాబట్టి వీటన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించి దేవునికి చోటిచ్చి విశ్వాసంతో జీవించినట్లుగా అపొస్తలుడైన పౌలు సువార్త విషయంలో 5 సార్లు ఈ అధ్యాయంలో సువార్త అని రాయబడుతూ ఆయన మరి సువార్త విషయంలో నేను రుణస్థుడను అంటున్నాడు. ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. సువార్త గురించి నేను సిగ్గుపడువాడను కాను అంటున్నాడు. యేసుక్రీస్తు వారుగా ఉండుటకు మనల్ని దేవుడు మనకు పిలువబడి ఉన్నారు. మనం యేసుక్రీస్తు వారిలాగా ఉండడానికి పిలువబడి ఉన్నామని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అంటారు. సో కాబట్టి మనం పరీక్షించుకుందాం. అక్షయమైనటువంటి ఈ యొక్క దేవుని మహిమను క్షేమగు మనుషులకు, పక్షులకు, చతుస్పాద జంతువులకు, పురుగులకు ప్రతిస్మరణగా మారుస్తున్నామా? సత్యాన్ని అసత్యంగా మారుస్తున్నామా? ఈ తుచ్చమైనటువంటి అభిలాషలకు దేవుడు వారిని అప్పగించాడు అంటున్నాడు. చూసారా? స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మం విడిచి, పురుషులు సైతము కామతప్తులైపోయి ఎంత భయంకరమైన పాపంలో నుంచి మనల్ని విడిపించబడినట్లుగా పవిత్రపరచుకొని యోగ్యమైన రీతిలో దేవుణ్ణి సేవించి దేవుని గణపరిచి పౌలు ఏ విధంగా రుణస్థుడిగా ఉండి సిగ్గుపడవాడనిగా కాకుండా సిద్ధపాటు కలిగి సువార్త ప్రకటించడానికి రోమీయులకు రాసిన పత్రికలో రోమా ప్రజలకు ఏ విధంగా తెలుపుతున్నాడో మన జీవితాల్లో కూడా మనం కూడా ఆ విధంగా విశ్వాసంతో ముందుకు కొనసాగునట్లుగా దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్.